ఈ ఘటన సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 24 గంటల క్రితమే అసెంబ్లీలో వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా మంత్రులు గాని మిగతా అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం మేము మేలు చేసే లాంటి కార్యక్రమాలు చేస్తామంటూ వారు చెప్పారు. కానీ కట్ చేస్తే ఖచ్చితంగా 24 గంటల లోపే అత్యంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అది కూడా ఒకవైపు హైకోర్టు వద్దని చెప్పి వారించినప్పుడు కూడా అధికారులు టార్గెట్ అవుతారు జాగ్రత్త అంటూ హెచ్చరించినప్పుడు కూడా పెద్ద ఎత్తున వారి సమక్షంలోనే పోలీసుల పహరా మధ్య వీటన్నిటిని కూడా కూల్చేసిన పరిస్థితిని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద న్యాయ పోరాటం చేసింది కూడా సన్నద్దమైంది. ఎందుకంటే హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను కూడా అధికారులు ఉల్లంఘించిన తీరు నిజానికి ఆ ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమైన పరిస్థితుంది. మరోవైపు ఈ పార్టీకి సంబంధించినటువంటి అధినేత వైఎస్ జగన్ కూడా ఇప్పటికే ట్వీట్ చేశారు. చంద్రబాబు పరిపాలన తీరు చూస్తుంటే ఖచ్చితంగా రక్తపాతం సృష్టించే విధంగా నడుస్తుంది అనేది ఆయన చేసినటువంటి ట్వీట్ లో ఒక భాగం. మరోవైపు ఆయన ఏదైతే ఒక కక్షగట్టి టార్గెట్ చేసి విధ్వంసం అనేటువంటి కార్యక్రమం చేపడుతున్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేలకొల్చడం ద్వారా చేశారనేది చాలా స్పష్టంగా ఆయన ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇంకా మొత్తం మాట్లాడడానికి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ జరిగిన ఘటన చూశారు కదా, దీని మీద రానున్న రోజుల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది? అత్యంత దుర్మార్గంగా ఇవాళ తెల్లవారుజామునే ఎవరు ఇంకా చూడకుండా చీకటిలో చేసేద్దాం అనే విధంగా ఎవరికి కనపడం కూడా చేసేద్దాం, ముందే అందరూ చూసే ముందే కూల్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఏమి తెలియనట్టుగా యాక్ట్ చేద్దాం అనేటటువంటి దుర్మార్గమైన చర్య ఇవాళ మార్నింగ్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. దాడి జరిగి పూర్తిగా కూల్చేశారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్న ఇంత ముందు జరిగితే అది వేరు, దానికి కక్ష సాధింపుగా ఇవాళ ప్రజావేదిక మీద ఆ రోజు ఏదైనా జరిగితే అది అక్రమ నిర్మాణం, అది గవర్నమెంట్ అనుమతులు లేకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా చేశారు. చట్టబద్ధంగా ఉండండి అని చెప్పాం ఆ రోజు. కానీ ఈ రోజు చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కూలదోస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఇవాళ మరి ఆఫీస్ అన్ని పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా నిన్నే కోర్టులో 24 గంటలు కూడా కాల, నిన్న వాళ్ళు అధికారులు ఉన్నారు కోర్టులో, వాళ్ళ లాయర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా డ్యూ కోస్తే వెళ్తాం, మేము డ్యూ ప్రాసెస్లో వెళ్తాము అంతే తప్ప డ్యూ ప్రాసెస్ తప్పి మేము వెళ్ళమని చెప్పేసి కోర్టులో న్యాయమూర్తి ముందు చెప్పి ఇవాళ చీకటి రాజ్యాన్ని ఇవాళ పాలన జరిగించే కార్యక్రమం జరుగుతుంది. దాడులు ఇటీవల కొద్ది రోజులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ చేస్తున్నటువంటి హడావుడిగా మనం చూస్తున్నాం. నిజంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కనిపిస్తుందా? ఒకవైపు హైకోర్టు చెప్పినప్పుడు కూడా అధికారులు దాన్ని ఉల్లంఘించిన తీరు ఏ విధంగా చూస్తున్నారు? తప్పకుండా ఇది రెడ్ బుక్ లో రాసుకున్నాను ఆ రోజు అని చెప్పి ఏదైతే లోకేష్ చెప్పారో దాన్నే అమలు చేస్తున్నాడు. మీరు ఒకసారి ప్రజలు కూడా గమనించాలా. నిన్ననే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు, మేము శాసనాలకు అనుగుణంగా పనిచేస్తామని. ఆ అసెంబ్లీ గోడలు వాళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీ గోడలు దాటకనే కూడా ఈ రోజు దాడి జరుగుతుంది అంటే దుర్మార్గంగా పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ధ్వంసం చేశారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు దిగితే మాత్రం తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. అందులో కోర్టు స్పష్టంగా చెప్పింది, అయ్యా దీన్ని కూల్చే పరిస్థితి లేదని వాళ్ళ ప్రభుత్వ లాయర్లు కూడా చెప్పారు. మరి ఎవరు తెల్లవారుజామునే లేచి దాన్ని కూల్చడం నిజంగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇక అదే విధంగా వాళ్ళు ఎక్కడైనా కూడా ఇంకొకసారి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా దాన్ని అడ్డుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాల నాయకులు ఖచ్చితంగా దీన్ని అంతా తీవ్రంగా ఖండించాలా, ముక్తకంఠంతో కూడా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గంగా ఒక ఆస్తిని లీజుకు తీసుకున్న ఆస్తిని కూల్చే అధికారం వీళ్ళకి ఎక్కడుంది? వీళ్ళు కేవలం లోకేష్ ప్రోద్బలంతోనే చేశారు. ఖచ్చితంగా లోకేష్ పైన చర్యలు తీసుకోవాలా, దానిపైన మేము కేసు కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు. మీరు చూశారు కదా, అక్కడ సంఘటన జరిగినటువంటి తీరును కూడా చూశారు. ఏ విధంగా అనిపిస్తుంది అక్కడ చూసిన తర్వాత ఆ విధ్వంసం చూశారు? అధికారం చేతికొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా రివెంజ్లని చెప్పి కార్యకర్తల్ని దాడి చేయటము, విగ్రహాలను తీసేయటం, ఆఫీసులను కూలగొట్టడం అనేది వాళ్ళు చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి కొంచెం కూడా విచక్షణ లేకుండా పోయింది. గవర్నమెంట్ రూల్ ప్రకారమే లీజుకు తీసుకుని కట్టిన బిల్డింగ్లను వాళ్ళు కూల్చడం అనేది వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఫ్యూచర్ లో ఈ విషయంలో కూడా మేము ఇంకా ఏ విషయాలకైతే వాళ్ళు మా మీద దాడులు కానీ దేనికి వచ్చినా కూడా తిరగబడి మేము ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. సో గతంలో చూసే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూడా రాళ్లు వేసిన పరిస్థితి కూడా చూశారు. ఎందుకని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆస్తుల మీద ఎందుకు ఈ విధ్వంసం జరుగుతుంటే ఏం చెప్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఒకళ్ళు రాష్ట్రంలో మరి అధికారంలోకి రాలేక, ఆ దమ్ము ధైర్యం లేక మరి ముగ్గురు కలిసి ఏకమై ఈ విధంగా మరి అధికారంలోకి వచ్చి
మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల మీద, మరి అదేవిధంగా ఆయన ఆస్తుల మీద, మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద, అందరి మీద కూడా ఇలాంటి విద్రోహ శక్తులు మరి ఈరోజు సమాజంలో తలెత్తుకోకుండా మరి ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చినప్పుడే ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఎలాంటి దాడులు చేస్తారని చెప్పి మరి కార్యకర్తలు, మరి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కూడా మరి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి భయానకర పరిస్థితుల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది? ముందు మీ పార్టీ సంబంధించిన కార్యకర్తలను, వారి ఆస్తులను ఏ విధంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బలమైనటువంటి ఒక వ్యవస్థగా ఉన్న వైఎస్ఆర్ పార్టీని బైకాంపితులు చేయాలని చెప్పేసి టీడీపీ చేస్తున్న కుయుక్తులకి ఎలా తల వంచే స్థితిలో అయితే మాత్రం వైఎస్ఆర్ పార్టీ లేదు. మా కార్యవర్గం అంతా కూడా చాలా బలంగా ఉంది. ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్ల పెట్టులాగా ఇవాళ దాడులు చేయటం కానీ, కారం చెడు నుంచి నీరుకొండ వరకు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించి ప్రజల మీద దాడులు చేయడమే తప్ప వ్యవస్థల మీద దాడి చేయటం, అలాగే ఆస్తుల మీద దాడి చేసి నష్టపరచడం తప్ప వాళ్ళకి చేతనైంది పరిపాలన లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. మీకు పట్టం కట్టిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చట్టాలు ఏమైనా ఉంటే సూపర్ 6 ద్వారా అమలు పరచండి. కానీ ఈ రకమైన ఇబ్బంది పెడితే మీకు తక్షణం జనం మీకు ఫైనల్ గా ఈ ఘటన సంబంధించి 2 రోజులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం ఆస్తులే కాకుండా ప్రజల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసినటువంటి దాడిని యావత్ ప్రజాస్వామ్యం మొత్తం కూడా ఖండిస్తా ఉంది. సో ఇది పరిస్థితి. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇట్లాంటి ఆస్తుల విధ్వంసం లాంటివి కానీ లేదంటే కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది.